ఆత్మీయులు యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారి ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. దేశ అధ్యక్షులు వారిని మేము మార్పు చేసినట్లుగా వారికి వారి ద్వారా యావత్ మానవ జాతికి అరెస్ట్ వేల నుంచి బయటకు రావడానికి ఎలాంటి సంకోచం పడకండి. మొదట అరెస్ట్ వేల నుంచి బయటకు వచ్చేస్తేనే మీకే సుఖం. ఇంకా మీడియాలోగా ఎవరో భూమా నాగిరెడ్డి గారి పిల్లలని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టు ఏదోటి దయచేసి మనుషుల కొద్దీ నడపకండి. ఇంకా అందరూ పిల్లలే. నన్ను కూడా మనిషిగా చూడకండి, మైండ్గా చూడండి. మీరందరూ సామాన్య మానవ రూపంలో, మైండ్ రూపంలో అనంత విశ్వవ్యాప్తమైన భగవంతుడు కూడా పిల్లవాడా పెద్దవాడా అంటే ఆయన సదా చైతన్యమూర్తి వాక్ రూపంలో ఉంటాడు. అతను అప్పుడు అలా పట్టుకుంటే మీకు దొరికిపోతాడు. మీరు కూడా మా ఆయన నుంచి బయటకు వచ్చేస్తారు చక్కగా. ఇంకా మనుషులు కొద్దీ డీల్ చేయకండి, నా మాట వినండి. నేను కూడా కావాలని ఇలా ఉండలేదు. ఇంకా బెటర్గా బయటకు వచ్చేయచ్చు కదా, లోపలికి వచ్చేయచ్చు. అలా బయటకు వచ్చేయడం లోపలికి వచ్చేయడం కాదు కదా, కమ్యూనికేషన్ వ్యవస్థ కదా ఇప్పుడు. అలా కమ్యూనికేషన్ ప్రకారం నడుచుకోండి. అలా మనిషికి విలువ వస్తుంది, కమ్యూనికేషన్కి విలువ వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే తల్లి తండ్రి గురువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి, మోసం చేయకండి, తమాషా చేయకండి. మేమే పెద్దోళ్ళుగా ఉండాలని ఆరాటపడకండి, విపరీతాలు వదిలేసేయండి. నేను పెద్దోళ్ళు కాదు కదా, నేను మనిషిని అంటే మనం ఎవరు బతకలేము. నేను కూడా మైండ్ని, అలా చెప్పగలిగిన మైండ్ని, ఇంకా చెప్పగలిగిన మైండ్ని మీరు కూడా చెప్పించుకుని అలాగనమాట మీరు కూడా మా మైండ్ రూపంలో కనెక్ట్ అయిపోతారు చక్కగా. గల పోలీసులు కొద్దిగా, కేసులు కొద్ది, గొడవలు కొద్ది, మీడియాలు కొద్ది నడపకండి, నా మాట వినండి. ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణ అందరికీ చెబుతున్నాను. ఇంకా పెద్ద చిన్న ఎవరెవరు ఉన్నారో బాపూజీరావుని, సుభాష్ చంద్రబోస్ని అందరూ ముందుకు రమ్మని పిలుస్తున్నాను. ఏకవచనం పిలిచినా ఆయన పిలవచ్చు సార్ అని అనుకోండి. కప్పుకొని రేపు పొద్దున అందరి ముందు తిట్టేస్తాను అని భయపడకండి. ఎక్కడ ఎవరన్నా తిట్టినా అది మీకు ఆదర్శవంతంగా ఉంటుంది. నన్ను గౌరవించే కొలది, మీరు ముందుకు వచ్చేసే కొలది, అందరిని ముందుకు తీసుకొచ్చేసే కొలది, ఇప్పుడు దాకా తవ్విన పోయి అందరి మీద పెట్టి బయటకు వచ్చేసే కొలది మీరు సుఖంగా మారిపోతారు. ఇంకా లోకం చెలగాటాల కొద్దీ, మీడియాల కొద్దీ, ఇలా కొద్దీ అలా కొద్దీ లేదని తెలుసుకోండి అని ఆశీర్వాదపూర్వకంగా ప్రేమగా చెబుతున్నాను. ఏ క్షణమైనా నాకు మెసేజ్ ఓరియంటెడ్గా చూడండి. ఎందుకని మనిషిని ఎందుకు చూడద్దంటున్నాను? మీకు మనిషిని చూసి మేము మారుతాం అనే కోణం వదిలేయమంటున్నాను. మీరు మనిషిని చూడకండి, మైండ్ని చూసి మారండి, మైండ్ని పెంచుకోండి. చూడండి ఎలా ఉంటుందో. నా గురించే కాదు, మొత్తం అందరినీ మార్చడానికి ఇదంతా. ధర్మో రక్షతి రక్ష, సత్యమేవ జయతే.